కాకినాడ ఏటీఎం డబ్బుతో పరారీ కేసు కొత్త మలుపు తిరిగింది. ఏటీఎంలో క్యాష్ నింపే సిఎంఎస్ సెక్యూరిటీ సంస్థకు చెందిన ఉద్యోగి దుర్గాభరణి కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కాకినాడలో విధులు నిర్వహిస్తున్న భరణి కుమార్ 2 రోజుల క్రితం ఏటీఎంలో పెట్టాల్సిన 10 లక్షలతో బైక్పై పరారయ్యాడు. దీనిపై సెక్యూరిటీ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే దుర్గాభరణి కుమార్ కొవ్వూరులోని పంట కాల్వలో శవమై తేలాడు. సమీపంలోనే అతని బైక్ కూడా ఉంది. అయితే భరణి కుమార్ తీసుకెళ్లాడని భావిస్తున్న డబ్బు ఏమైందన్నది తేలలేదు. దీంతో భరణి కుమార్ ను ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భరణి కుమార్ మృతికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ఏటీఎం చోరీ కేసులో నిందితుడు అనుమానాస్పద మృతికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? వరప్రసాద్ గత 2 రోజుల క్రితం బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 10 లక్షలు అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 10 లక్షలు క్యాష్ తీసుకునే సిఎంఎస్ అనే సెక్యూరిటీ సంస్థ ఉద్యోగి అంటే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి దుర్గా భరణి కుమార్ బాలాచెరువు సెంటర్ లోనే ఏటీఎం లో డబ్బులు డిపాజిట్ చేయకుండా డబ్బులు అంటే మనీ 10 లక్షలు క్యాష్ తీసుకొని వెంటనే బైక్ పై పరారయ్యాడు. అయితే దీనికి సంబంధించి సంస్థ మేనేజర్ అంటే సిఎంఎస్ సంస్థ మేనేజర్ వరప్రసాద్ పోలీసులకి 1 టౌన్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. అయితే ఈ రోజు అంటే గత 2 రోజులుగా అతని గురించి పోలీసులు వెతుకుతుండగా ఈ రోజు అంటే 7 గంటల ప్రాంతంలో గోదావరి అంటే పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు దగ్గర శవమై తేలినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే ఎలా చనిపోయాడు, ఎందుకు ఆత్మహత్య అనేది మాత్రం ఇంకా పోలీసులు తేల్చాల్సి ఉంది. అయితే ఇతని మృతిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అతను అంటే పారిపోయిన రోజే అతని బ్రదర్ కి ఇతను ఒక మెయిల్ పెట్టాడు అని వాళ్ళ బ్రదర్ చెప్తున్నాడు. అయితే మెయిల్ లో ఏముంది అంటే, నేను ఏటీఎం లో డిపాజిట్ చేసేటప్పుడు క్యాష్ కొంత వాడుకుంటూ ఉంటాను, ఆడిటింగ్ రోజుకి సబ్మిట్ చేస్తాను, కానీ ఇప్పుడు సబ్మిట్ చేసే రోజు 60,000 కొంచెం తక్కువ అమౌంట్ వచ్చింది, ఆ 60,000 కూడా సబ్మిట్ చేయలేకపోతున్నాను, అందుకే నేను పారిపోతున్నాను, ఆత్మహత్య చేసుకుంటున్నాను ఒక లెటర్ రాసి పెట్టినట్టు వాళ్ళ బ్రదర్ చెప్తున్నాడు. అయితే ఈ 10 లక్షల క్యాష్ ఏమైందనేది ఇప్పటివరకు ఎవరికి ఆసక్తి అంటే 10 లక్షల క్యాష్ తీసుకొని పరారైపోయాడా, లేకపోతే 60,000 క్యాష్ కోసమే పరారై ఆత్మహత్య చేసుకున్నాను అనేది పోలీసులు ఇంకా తేల్చాల్సి ఉంది. అయితే సిఎంఎస్ సంస్థ మేనేజర్ మాత్రం ఏమీ మాట్లాడటానికి నిరాకరిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. వరకు సార్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.